హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్నింగ్ కార్నర్. ఈరోజు మన వీడియోలో కుకింగ్ గురించి కాకుండా ఒక్కొక్కసారి కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ప్రస్తుతం హోలీ మంచి కలర్స్ మార్కెట్లో కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ కెమికల్స్ వేస్ట్ చేస్తారు. వీటిని వాడడం వల్ల మన స్కిన్ అయితే బాగా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఇంట్లోనే ట్రై చేద్దామా అంటే మనకు తెలిసినది పసుపు, కుంకుమ, ఈ 2 కలర్సే ఉన్నాయి కదా. ఇలా కాకుండా మీ కిచెన్లో వచ్చే వేస్ట్ని ఒక్కసారి చూడండి. వీటిలో మనం పాలకూర, కొత్తిమీర కట్ చేసిన తర్వాత మిగిలిన చెత్త ఉంటుంది కదా, అది డస్ట్బిన్లో పడేయకండి, ఉంచండి. అలాగే క్యారెట్ని పీల్ చేస్తాం కదా, ఆ క్యారెట్ని పీల్ చేసిన తర్వాత అలాగే కట్ చేసేటప్పుడు కాడలు అలాగే మొదలు ఉంటుంది కదా, ఈ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, బీట్రూట్ తొక్కు, వీటన్నిటిని పడేయకుండా జాగ్రత్త చేయండి. వీటితోటి మనం హోలీకి మంచి కలర్స్ తయారు చేద్దాం. ముందుగా వీటన్నిటిని మిక్సర్ గ్రైండర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు పాలకకి అయితే కొంచెం వాటర్ అవసరం అవుతూ ఉంటుంది. క్యారెట్కి అలాగే బీట్రూట్కి అయితే అంత అవసరం ఉండదు. మనం బీట్రూట్తో కొన్ని రెసిపీస్ చేసేటప్పుడు పరోటా అలాంటివి బీట్రూట్ నుంచి ఆ రసం తీసేస్తూ ఉంటాం కదా, అలా తీసిన బీట్రూట్ రసాన్ని పడేయకుండా స్టోర్ చేసి పెట్టుకోండి. ఇలా బీట్రూట్ పీల్స్ తోటి కూడా ఆ రసం వేసేసి వాటర్ బదులు గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన తర్వాత వీటి నుంచి వచ్చే కలర్స్ తోటి మనం ఇప్పుడు హోమ్ మేడ్ కలర్స్ తయారు చేద్దాం హోలీ కోసం. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వీటి నుంచి రసాన్ని, పిప్పిని వేరు చేయాలి. ఇందుకోసం మనం ఏదైనా పొడి క్లాత్ తీసుకోండి. పాత క్లాత్ కానీ, లేదంటే పాతవి టవల్స్ ఉంటాయి కదా, అవి కానీ, లేదంటే ఏదైనా వైట్ కలర్ క్లాత్ తీసుకుని వాటితో కానీ వీటిని పిన్నట్లయితే వాటికి మంచి డిజైన్ కూడా వస్తుంది. ఇలా పిప్పిని, రసాన్ని వేరు చేయడానికి గల రీజన్ ఏంటంటే డైరెక్ట్గా ఇలా పేస్ట్ కలిపితే అవి పొలుకుల్లాగా పిప్పి ఉంటుంది కదా, అలా లేకుండా ఉండడానికి మనం ఈ విధంగా మొత్తం రసాన్ని, పిప్పిని వేరు చేసుకోవాలి. ఈ విధంగా పిప్పిని, రంగుని వేరు చేసిన తర్వాత వాటర్ కలర్స్ లాగా వాడుకోవచ్చు. లేదు అని అంటే గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ, కార్న్ స్టార్చ్ కానీ మనకి అవైలబిలిటీలో ఉంటుంది కదా, ఏది అందుబాటులో ఉంటే అది వేసి కలుపుకుంటే మన హోమ్ మేడ్ న్యాచురల్ కలర్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవి కొంచెం కలర్ డార్క్గా ఉండవు, లైట్గా ఉంటాయి. ఇప్పుడు పసుపుని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం కొంచెం పసుపు తీసుకొని అందులో నీళ్లు వేసి ఇందులో కొంచెం బియ్య పిండి వేసి కలుపుకోవడమే. అదేంటి పసుపు న్యాచురలే కదా అనొచ్చు, కాకపోతే పవర్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువగా రాసేయడం వల్ల స్కిన్ మాడిపోకుండా ఉండడానికి ఇలా బియ్య పిండితో కలపడం వలన ఎల్లో కలరు ఉంటుంది, పసుపు పూసుకున్నట్టు ఉంటుంది, అలాగే మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఇలా తయారు చేసుకున్న కలర్స్ అన్నిటిని కొంచెం సేపు ఎండబెట్టుకుంటే ఒక 2-3 అవర్స్ మన ఇంట్లో ఉన్న వేస్ట్, అదే కిచెన్ వేస్ట్ నుంచి న్యాచురల్ కలర్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. బయట కలర్స్ అంత బ్రైట్గా ఉండకపోవచ్చు, కానీ మనమే మన సొంతంగా స్వహస్తాలతో చేసిన కలర్ని మనం నమ్మొచ్చు. చాలా బాగుంటాయి, స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అరే వీటిని వాడడం వల్ల మరకలు అయితే అవుతాయి కదా క్లాత్కి అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు మంచి ప్లెయిన్ వైట్ కలర్ డ్రెస్ వేసుకోండి, దానికి ఇలా హోలీ చేసుకున్నప్పుడు అయిన కలర్స్ తోటి మంచి డిజైనర్ క్లాత్ అయితే అవుతుంది. ఈ విధంగా హోలీని మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.